ఇండియాలో కొత్త పద్ధతి ఆవిష్కృతమైంది. తొలిసారి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ ను ప్రయోగించారు. తమిళనాడులోని తిరువిడందై తీర గ్రామం నుంచి రూమి-1 అనే చిన్న రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. చెన్నైకు చెందిన స్పేస్ జోన్ ఇండియా సంస్థ ఈ రాకెట్ ను రూపొందించింది. అయితే ఈ రాకెట్ శకలాలను సేకరించి తిరిగి వినియోగించేలా తయారు చేశారు. భారతదేశ మొదటి హైబ్రిడ్ రీయూజబుల్ రాకెట్ రూమి-1 సక్సెస్ఫుల్గా లాంచ్ అయిపోయింది. తమిళనాడుకు చెందినటువంటి స్టార్టప్ స్పేస్ జోన్ ఇండియా వారు దీన్ని డెవలప్ చేశారు. చెన్నైలోని ఈసీఆర్లో మనకి కనిపిస్తున్నటువంటి మొబైల్ లాంచ్ ప్యాడ్ పైన ఈ రాకెట్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేశారు. ఆగస్ట్ 24 కరెక్ట్గా కౌంట్ డౌన్ ప్రారంభమైన వెంటనే 12 feet 60 kgs 85 kilometers ఇన్ ఆర్బిట్ ట్రాజెక్టరీ వరకు సబార్బిట్ ట్రాజెక్టరీ వరకు వెళ్ళే సామర్థ్యం ఉన్న రాకెట్లో నుంచి నిప్పులు చిమ్ముతూ ఒక్కసారిగా ఊవెత్తున ఎగిసి ఆకాశంలోకి దూసుకుపోయింది. దాదాపు 80 కిలోల బరువున్న హైబ్రిడ్ రాకెట్ ను హైడ్రాలిక్ మొబైల్ కంటైనర్ లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించారు. కిలో కన్నా తక్కువ బరువున్న 3 క్యూబ్ ఉపగ్రహాలు 50 పికో శాటిలైట్లను ఉపకక్షలోకి ప్రవేశపెట్టారు. వాతావరణ పరిస్థితులు, కాస్మిక్, అతినీల లోహిత కిరణాల రేడియేషన్, గాలి నాణ్యత తదితరాల్ని క్యూబ్ ఉపగ్రహాలు సేకరిస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఓజోన్ పొర స్థితి, ఇతర పర్యావరణ పరిస్థితుల్ని పికో ఉపగ్రహాలు గుర్తించనున్నాయి. రూమి-1 రాకెట్లో జెనరిక్ ఇంధన ఆధారిత హైబ్రిడ్ మోటార్, విద్యుత్ సాయంతో పనిచేసేలా రూపొందించిన పారాచూట్ డిప్లోయర్ ని అమర్చారు. ఇది 100% పైరోటెక్నిక్ రహితమైంది. రూమి-1 రాకెట్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, తయారీ ఖర్చులను తగ్గించడానికి ద్రవ ఘన ఇంధన ఇంజిన్లను మిళితం చేశారు. So basically the top portion of this rocket will fall down, and then the other bodies and everything keeps falling down. Best part with this satellite is first time in India we are using the reusable. We are trying to reuse those bodies. So basically, once it falls down, the parachute will be deployed, and then it will fall in the sea. Our team will go and collect it and then reuse it for the next event. స్పేస్ జోన్ ఇండియా సంస్థ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుంది. హైబ్రిడ్ రాకెట్ ను కంటైనర్ తరహాలో ఉన్న మొబైల్ లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించారు. ఆ తర్వాత భూ ఉపకక్షలోకి ఉపగ్రహాలను చేర్చేలా దూసుకెళ్లింది. శకలాలు తిరిగి భూమికి చేరేలా రాకెట్లోనే పారాచూట్లను అమర్చారు. నిర్ణీత దూరం వెళ్లిన తర్వాత శకలాలు కిందకు జారుతాయి. భూమికి కొంత ఎత్తుకు చేరుకోగానే పారాచూట్లు తెరుచుకొని సురక్షితంగా దిగుతాయి. సెన్సార్ల సాయంతో ఆ శకలాల్ని సేకరించనున్నారు. ఆ తర్వాత వాటిని మరో రాకెట్ ప్రయోగానికి వినియోగిస్తారు. ఈ రాకెట్ ప్రయోగాన్ని వీక్షించేందుకు ప్రజలు ఆసక్తి చూపించారు. ఇది ఒక చిన్న రాకెట్, రీయూజబుల్ హైబ్రిడ్ రాకెట్ అని చెప్తున్నారు. ఇది ఒక చిన్న స్టార్టప్ కంపెనీ, బట్ డెఫినెట్గా దీంట్లో ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. చెన్నైలో ఈ రకంగా రాకెట్ని లాంచ్ చేయడము, దీంట్లో ప్రధానంగా నాకు చాలా హ్యాపీగా అనిపించిన విషయం ఏంటంటే స్టూడెంట్స్ని ఆల్మోస్ట్ ఒక 2000 స్టూడెంట్స్ +1 +2 డిగ్రీ స్టూడెంట్స్ని దీన్ని ఇన్వాల్వ్ చేయడం అనేది నెక్స్ట్ జనరేషన్కి డెఫినెట్గా ఇట్ విల్ గివ్ ఎన్ ఇన్స్పిరేషన్. కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో ఇలాంటి రాకెట్లను పరిచయం చేయడంతో సదరు సంస్థను అందరూ అభినందిస్తున్నారు. మార్టిన్ గ్రూప్ వాళ్ళు, స్పేస్ జోన్ ఇండియా వారు సంయుక్తంగా ఇప్పటికే 2 రాకెట్ లాంచ్ ని సక్సెస్ఫుల్ గా లాంచ్ చేశారు. రూమి-1 సక్సెస్ఫుల్ గా 3వ రాకెట్ లాంచ్ అని చెప్పొచ్చు. ఇక ఈ రాకెట్ 85 kilometers సబ్ ఆర్బిట్ ట్రాజెక్టరీకి చేరుకున్న తర్వాత రాకెట్ పార్ట్స్ అన్ని కూడా సముద్రంలోకి పడిపోతాయి. సముద్రం నుంచి పార్ట్స్ ని రిట్రీవ్ చేసి దాన్ని తిరిగి రీయూజ్ చేస్తారు. అదే ఈ రూమి-1 ప్రత్యేకత అని చెప్తున్నారు. ఈ రూమి-1 రాకెట్ అంతా కూడా కాస్ట్ ఎఫెక్టివ్, అలాగే ఇన్నోవేటివ్ అండ్ ఎన్వైరన్మెంట్ ఎకో ఫ్రెండ్లీ అని కూడా చెప్తున్నారు. ఇక ఈ రాకెట్ ముఖ్య అప్లికేషన్స్ ఏంటి అంటే ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ని స్టడీ చేయడం, అగ్రికల్చర్ గురించి, అలాగే డిసాస్టర్ మేనేజ్మెంట్ గురించి, అలాగే పర్యవేక్షణ ముఖ్య అప్లికేషన్స్ అంటూ కూడా చెప్తున్నారు. ఈ రాకెట్లో ఉండేటువంటి 3 క్యూబ్ శాటిలైట్స్ ద్వారా అట్మాస్ఫియరిక్ కండిషన్స్, యూవీ రేడియేషన్స్, అలాగే గాలిలోని తేమను కనుగొనే సామర్థ్యం ఉన్నాయి. ఇక ఈ రాకెట్లో ఉండేటువంటి 50 పికో శాటిలైట్ల ద్వారా అట్మాస్ఫియరిక్ డైనమిక్స్, అలాగే యూవీ రేడియేషన్స్ గురించి పూర్తిగా కొంత అవగాహన కల్పించేటువంటి సామర్థ్యం ఉంది ఈ రాకెట్లోని శాటిలైట్స్ అంటూ కూడా చెప్తున్నారు మనకి.